చెప్తుంటారు కదా. అంటే నార్మల్గా మన ఒక మైండ్ సెట్తో ఉంటుంది ఈ ప్రపంచంలో. మీరు చెప్పేది వేరే ఉంటుంది. వాళ్ళు అంటే ఇలాంటిది అర్థం చేసుకోవాల్సి టైం వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న మైండ్ సెట్స్ దాన్ని బట్టి కూడా వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది కదా. 100% ఉంటుంది, కానీ నిలబడదు. అంటే ఆ వాతావరణంలో ఉంటే అంటే వ్యక్తిని బట్టి నిర్ణయం అవుతుంది ఏమిటనేది. ఒక గురువు సమక్షంలోకి లక్షల మంది వచ్చినా 2-3 మాత్రమే అర్థం చేసుకోగలరు అనేది ఒక జనరల్ అనాలిసిస్. ఓకే, దానికి కారణం ఏమిటి? ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ వేరు, గ్రాస్ప్ చేసే మైండ్ వేరు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది సినిమా స్టార్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, రోడ్డు మీద గొడవ అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అందాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అంటే గురువు అర్థం చేసుకోవడం. ఇన్ఫ్లుయెన్స్ అంటే నువ్వు ప్రభావానికి లోనేను అంతే. అది నీలోకి ఇంకలే, నువ్వు దాన్ని లోబడికి వెల్కమ్ చెప్తలేవు. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, థ్రిల్ అవుతున్నావు, దాన్ని మాట్లాడుతున్నావు, ఆహోహ అంటున్నావు, మర్చిపోతున్నావు. అది జీవన విధానంగా మారాలంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడంతో ఆగడానికి వీల్లేదు. రెండోది, రియల్ ఎంక్వైరర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఎంక్వైరర్ అవడాడు. వాడు తనకేం కావాలో దానికోసం వెతుకుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ కోసం కాదు. ఆత్మదర్శనంలో చిన్న కథ ఉంటుంది. ఒక గురువు శిష్యుడు ఇద్దరు లాంతర్ తీసుకుని పోతూ ఉంటారు. గురువు లాంతర్ బంద్ చేస్తాడు. ఇప్పుడు శిష్యుడికి ఎటు పోవాలన్నా తెలియలే. గురువు దగ్గర 50 ఏళ్ళు ఉన్నా లాంతర్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుని ఉంటే బాగుండేది. అవును. అప్పుడు ఏమవుతుంది? గురువు తన లాంతర్ బంద్ చేసుకుంటే శిష్యుడు తన లాంతర్ ఆన్ చేసుకొని అప్పుడు తను వెళ్ళిపోతాడు అనమాట. అంటే తన కాంతిలో తను నడవడం ఆధ్యాత్మికత అంటే. అందుకే బుద్ధుడు చెప్పాడు, అప్పో దీపో భవ, అంటే బీ లైట్ అండ్ టు యువర్ సెల్ఫ్. నీవే కాంతివిగా, నీ కాంతిలో నువ్వు బతుకు, అంటే నీ జ్ఞానంలో నీవు బతుకు, నీ స్వయం స్ఫురణలో నీవు బతుకు, నీ ధర్మంలో స్వధర్మంలో నీవు బతుకు. దాని అర్థం వేరే వాళ్ళని విస్మరించమని కాదు. సో ఈ గురు శిష్య సంబంధం లేదా ఒక ఎంక్వైరరు ఒక మాస్టరు సంబంధం ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న అనాలజీ. సూర్యుడు చంద్రులాగా ఉండకూడదు. అది సూర్యుడు లైఫ్ అంతా కాంతినిస్తున్నాడు, చంద్రుడు నైట్ అంతా వెలుగుతున్నాడు జీవితం అంతా. కానీ చంద్రుడు ఎప్పుడు తాను స్వయంగా వెలగడం లేదు. అది ఎప్పుడు సూర్యకాంతి మీద ఆధారపడే ఉంటుంది. అట్ట కాకుండా బీడి తాగేటోడు యాక్చువల్గా రైట్ అప్రోచ్ అనమాట. ఎవరైనా బీడి తాగుతుంటే వాడు బీడి తీసుకోవట్లే, నిప్పును తీసుకొని ఆ బీడిని వాడికి ఇచ్చేస్తున్నాడు నిప్పుతో సహా. ఎందుకు? నాకు కావాల్సింది నా దగ్గరకు వచ్చేసింది. సో ఈ బీడి కాల్చుకునే ప్రక్రియ గురు శిష్యులకి ఎక్సలెంట్ వర్తిస్తుంది, వినడానికి విడ్డూరంగా ఉన్నా. అంటే గురువు దగ్గరకు వచ్చి గురువు జ్ఞానం అనే బీడిని నువ్వు అంటించుకొని నువ్వు అది తాగుతూ వెళ్ళిపో, అంతే తప్ప అక్కడే ఉండకూడదు. ఇప్పుడు ఒకవేళ ఉన్నావనుకో గురువుతో సంబంధం లేనట్టే. నీ కాంతితో నువ్వు ఇప్పుడు నాతో ఉండి నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు, నా సమక్షంలో వేస్తున్నట్టు అందరికి అనిపిస్తుంది. కానీ నీ పెయింటింగ్ నువ్వు వేసుకుంటున్నావు, నేనున్నా వేస్తావు, నేను లేకపోయినా వేస్తావు. తద్వారా నువ్వు ఎక్కడున్నా నువ్వు నీతో ఉన్నట్టే. అంటే ఇప్పుడు గంధపు చెట్టు పక్కన ఉన్న తుమ్మ చెట్టు, గంధపు చెట్టు దగ్గర ఉన్నంతసేపు దానికి గంధపు వాసన అంటుకుంటుంది. గంధపు చెప్పు పోగానే దానికి ఉన్న గంధపు వాసన పోయింది. అదే గంధపు చెక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అది ఎక్కడున్నా తన వాసన తనకుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే నా దగ్గరే ఉండిపోవడానికి కాదు, నాలో ఏదో కాంతి ఉంది, ఏదో స్పష్టత ఉందని ఎదుటి వ్యక్తికి ఏదో అనుభూతి కలిగే ఉంటుంది. లేకపోతే ఎందుకు వస్తారు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి? మన బంధువుల ఇంటికి కూడా పోం మనం ప్రయాణం చేసి, ఏం పోతాం లేరా, పెళ్ళిలోకి పోం. అట్లాంటిది నేను ఎవరో కూడా తెలియదు, యూట్యూబ్లో ఏదో వాగుతున్నా అంత మాత్రం చేత అంటే ఎంత ఒక ఫీలింగ్ వస్తే ఒక మనిషి బయలుదేరి చెప్పులు వేసుకొని బస్సు ఎక్కి బైక్ ఎక్కి వస్తాడు. ఇప్పుడు నా బాధ్యత ఏమిటి? నా నుంచి విముక్తి చేయడమే. అంటే ఏమి లేదు రాబాయ్, గింతేనే అర్థం చేసుకున్నది. ఏందది? ఒక 5-6 స్టేట్మెంట్స్. నేను ఎవరితో పోల్చుకొని మీరు పోల్చుకోకండి. పోల్చుకోగానే యూనిక్నెస్ పోతుంది. పోల్చుకోగానే ఒకటి పెద్దగా ఉన్నట్టు ఒక పొట్టుకున్నట్టు తెలుస్తుంది. పోలిక తీసేస్తే దీని హైట్ దానికి ఉందని తెలుస్తుంది. ఏది మారదు, కానీ హఠాత్తుకు ఒక యూనిక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. యు ఆర్ యూనిక్, వెదర్ యూ అచీవ్ సంథింగ్, వెదర్ యూ డోంట్ అచీవ్ సంథింగ్. అది విషయం కానే కాదు. నువ్వు బాగున్నావు, డబ్బులు ఉంటేనే బాగుంటున్నావు, అది అబద్ధం అని తెలుసుకో. నీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ముక్కున్నా, నేర్చుకో ఏదో ఒకటి. వాకింగ్కి వెళ్ళు, డూ సంథింగ్. ఆల్రెడీ నీ దగ్గర చాలా ఉంది, ఇదేం చెప్తున్నా. లేని దాని గురించి బాధపడకు, ఉన్నదాన్ని ఆస్వాదించు, ఉన్నదాన్ని గుర్తించు ఫస్ట్. నేను ఇప్పుడు ఆ మొత్తంలో చెప్పింది ఏంది? పోలిక, అభిప్రాయము, జడ్జిమెంట్, ఇవి ప్రపంచం మనకు అంటగట్టింది. అవి లేకుండా కొంత జీవించి చూద్దాం.
నేను చెప్తున్నా పొద్దున్నే చెప్పిన ఒక బుక్ రాద్దామని, ఇవే అంశాలు. ఆ టాపిక్స్ చెప్తా చూడు ఇప్పుడే, ఇవే నేను చెప్తున్నది. అంత ఏం లేదు, ఉత్తదే బిస్కెట్ అది. రెండవది, ఎక్కడున్నా సామరస్యం పోకుండా చూడు. థియేటర్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, పబ్బులు ఉన్నా, టెంపుల్ ఉన్నా. ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్లో ఫోన్ వచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతా, ఎందుకన్నా తెలుసు సామరస్యం చెడగొట్టడం నీకు ఇష్టం లేదు, అంతే కారణం. బురద ఉంది, పక్కన ఎవరు నడుచుకుంటూ పోతున్నారు, నువ్వు బైక్ స్లో చేసి మెల్లగా తీసుకుపోయినావు, ఎందుకో తెలుసు సామరస్యం చెడగొట్టకుండా పోతుంది. ఫాస్ట్గా వెళ్తే వాడి మీద పడితే అర్థం చేసుకోవడం, ఆ సిచ్యువేషన్ హార్మనీని మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం. ఇది బ్యాలెన్స్ అనేది చాలా డైనమిక్. అది ఎవ్వరు లేరు అక్కడ, జుమ్మని పో, సామరస్యం మెయింటైన్ అయితేనే ఉంది. అదే పక్కన ఒక మనిషి ఉన్నాడు, స్లో చేసుకొని పో. ఒక ముస్లిం ఉన్నాడు, ఆపి ఎక్కించుకొని పో. ఇదంతా సామరస్యం క్షణ క్షణం మారుతూ ఉంటుంది. అది దానికి ఒక ఫార్ములా ఏం లేదు. నువ్వు ఎరుకలో ఉంటే సామరస్యం అంతే. నిష్కామ కర్మజీ అంటే 99% పనులు ఆశించే చేస్తున్నావు. డబ్బు రావాలని, పేరు రావాలని, గుర్తింపు రావాలని, ఏదో కావాలి. అట్లీస్ట్ ఏదో ఒక్క పని ఎంచుకో, దాంట్లో అవేవి లేకుండా చెయ్యి. ఇప్పుడు పూల పార్క్ ఉంది, అది మళ్ళీ పేరు ప్రఖ్యాతుల కోసం చేసినాం అనుకో, మళ్ళీ జాబ్ అవుతుంది. ఊరికి చెయ్యి. మొక్క నాటడంలో ఒక ఆనందం ఉంది, అందుకోసం చెయ్యి. మొక్కకు నీళ్లు పోయడంలో ఒక ఆనందం ఉంది. ఆనందంగా ఉంటూ ఆనందం కోసం పనిచేయి. ఇదొకటి. ఏదైతే అశాశ్వతమో దాన్ని గుర్తించు, దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకు. అవేర్నెస్ ఏదైతే ఇప్పుడు ఇది ఉంది, దీంతో అటాచ్మెంట్, ఇది నాది, ఎందుకు వద్దు, ఇది అశాశ్వతం, పోతుంది. మరి అశాశ్వతంగా ఉన్నదాన్ని ఉపయోగించుకో గౌరవంగా, ఏదో వదిలిపెట్టకు. ఇదొకటి. అన్ని పనులు సమదృష్టితో చేయి. ఇదొకటి. షిట్ ఎత్తినా, వరల్డ్ కప్ ఎత్తినా ఒకేలా ఎత్తు. ఎత్తేవాడు మారన్నప్పుడు ఎత్తుతుంది ఎట్లా మారుతుంది? షిట్ ఎత్తుతున్నప్పుడు ఒక రకమైన వేషధారణ అవసరం. నేను అన్నది అక్కడ నేను బట్టలు వేసుకున్నాను, అవే వరల్డ్ కప్ బట్టలు వేసుకున్నాను, అది కాదు. నీ ఇన్నర్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో దాని పట్ల నీ శ్రద్ధ ఈ సేమ్ ఉన్నది. సేమ్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ అండ్ డివోషన్. ఇది ఒక సబ్జెక్టు. తర్వాత అంతర్గతంగా భేదభావం లేకుండా ఒకసారి జీవించి చూడు. ఇదొకటి. ఎవరికైనా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చినట్టు, ఏదైనా వదిలేస్తే చెత్త వదిలేసినట్టు వదిలేసుకో. ఏదైనా తీసుకుంటే గాలి తీసుకున్నట్టు తీసుకో. ఇది మా బుచ్చారెడ్డి గారు చెప్పింది. ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ నాకు దొరకలేదు ఇక్కడ. సింపుల్గా ఉంది. నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చినట్టు. నీళ్ళు ఇచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు? ఏం ఆశించకుండా ఇస్తున్నావు. ఎవరైనా ఇస్తున్నావు. రోడ్డు మీద బాబు నీళ్ళు అంటే ఇస్తున్నావు. ఆధార్ కార్డు ఏమి అడగట్లేదు. డబ్బులు అడిగినప్పుడు ఇస్తలేవు, ఎందుకంటే అది అంత కష్టపడితే వస్తుంది నీళ్ళు కాబట్టి ధారాళంగా ఇచ్చేస్తాం. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పటికి మీకు 6 గ్లాసులు ఇచ్చాను, అందులో 3 చిన్న గ్లాసులు, 1 పెద్ద గ్లాసు, ఓకే అని నువ్వు ఎప్పుడు లెక్కలు వేసుకోవట్లేదు. యు ఆర్ సంబడి ఎల్స్. నీళ్ళు ఇస్తున్నావు, నువ్వు సాక్షాత్తు దైవంగా ఇస్తున్నావు నీళ్ళు. ఇది గుర్తించు. ఒకవేళ ఇస్తే డబ్బులు నీళ్ళు ఇచ్చినట్టుగానే, లేకపోతే ఇవ్వనని చెప్పు, బాత్కతం. అనవసరంగా ఆ చట్టంలో పడకు. ఇవ్వకపోయినా ఏమి కాదు. ఇంకోటి వాడు డబ్బులు ఇవ్వకపోతే ఫ్రెండ్షిప్ వదిలేసాడు అనుకో, అంతకంటే ఆనందం ఇవ్వట్లేదు. ఒక అపార్థం చేసుకున్న ఫ్రెండ్ మన జీవితం నుంచి వెళ్ళిపోయాడు. పోనీ మనం చిన్నప్పుడు ఏం బాండ్ రాసుకొని పుట్టలే, నీతోనే ఫైనల్గా ఫ్రెండ్షిప్ చేస్తా అని, నీతోనే ఉంటానని. అంతా ఏకాంతంగా పుట్టాము, ఏకాంతంగానే జీవిస్తున్నాం, ఏకాంతంగానే మరణిస్తున్నాం. ఇదొక సూత్రం. నువ్వు ఎక్కడున్నా ఏకాంతంగా ఉండు. ఇంకొక సూత్రం, ఏ ఇంటికి వెళ్ళినా ఏ వస్తువు ముట్టుకో. ఈరోజు ఒక టాక్ చేద్దాం అనుకున్నాం, ఏది ఆలోచనకు వస్తుందో అది మాట్లాడకు. ఏదైనా ఒక అంశాన్ని పట్టుకుంటే ఎక్కువసేపు ఒకే అంశాన్ని పట్టుకొని జీవించు. ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నావు, 2 నిమిషాలు పెయింటింగ్ వేసి సినిమా చూసి అట్లొద్దు. పెయింటింగ్ వేస్తున్నావా, 1 గంట గడవని. బుక్ చదువుతున్నావా, 1 గంట గడవని. సాధన చేయి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, ఇవే నేను చేస్తున్నది. ఏదైనా ఒక పని ఎంచుకుంటే జీవితకాలం చేయి. రెండోది, ఎవరన్నా పొగిడినా, ఎవరైనా తిట్టినా అది నిజమైతేనే స్వీకరించు, ప్రతిదానికి రియాక్ట్ కాదు. తర్వాత ఇట్లాంటివి ఇవే 200 పేజీలు అన్నాం కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క టైటిల్. ఇప్పుడు అంతే. ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు, చేస్తున్నప్పుడు పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఇదో సాధన. ఇందులో అన్నీ అక్కడికే పోతాయి. ఇది సామరస్యం అన్నా అదే. అట్లా పని చేస్తున్నప్పుడు పనికి తగ్గ ఆలోచనలు రాని, పని చేయనప్పుడు ఏ ఆలోచనలతో సంబంధం లేకుండా ఉండి చూడు. నీ మైండ్ ఉన్నది నీకు కోఆపరేట్ చేయడానికి, నేను పరిచయం చేయడానికి కాదు. ఇక్కడ గొప్ప పని, మామూలు పని ఏమీ లేదు. అన్ని పనులు అని తెలుసుకో. ఇదొక సూత్రం. ఏ ఊర్లో ఉన్నా నువ్వు భూమి మీద ఉన్నావని గుర్తించు. ఊరు బౌండరీ,
భూమి అనేది అనంతం, చాలా పెద్ద ఉంది. విశాలమైన దాంతో సంబంధం పెట్టుకో, సంకుచిత స్వభావాలతో సంబంధం పెట్టుకో. ఎక్కడ ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ నువ్వు ఉండు, లేదా ఎక్కడ ఎలా ఉన్నా నువ్వు ఆహ్లాదకరంగా ఉండు. ఇదొక సూత్రం. నీ యొక్క ఫెయిల్యూర్కి నువ్వు పని చేయకపోవడానికి కారణాలు చెప్పకు. చేయకపోతే చేయలేదని చెప్పు, చేస్తే చేశానని చెప్పు. చేసే ఉద్దేశం లేకపోతే చేసే ఉద్దేశం లేదని చెప్పు. ఇదో సూత్రం. తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు, బుకాయించకు. ఇదో సూత్రం. తెలియకపోతే తెలియదని చెప్పు, క్యాఫరకు పడతా. నన్ను ఎవడన్నా ఏరోడైనమిక్స్ తెలియదు నాకు. అన్నీ తెలియడం కాదు, ఏది తెలియదో అది తెలియడం జ్ఞానం. అది ఇక్కడ సాధించేది ఏమీ లేదని గుర్తుంచుకో. చేయడం ఉంది, సాధించడం అనేది ఎదుటి వ్యక్తి చేతులు ఉంది. నువ్వు ఒక్కడివే ఉంటే సాధించడం ఉందా? ఒక్కడివే ఉంటే విజయం ఉందా? నువ్వు ఒక్కడివే ఉన్నావన్న రుజువు ఏంది? నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది. నీకెవ్వరు లేడు. నీ చుట్టూ 1,00,000 మంది ఉన్నా నిరంతరం గుర్తుపెట్టుకో, నీకెవరు లేరని. ఇది నేను కాపాడుతుంది. నిన్న రాత్రి ఒక చర్చ వచ్చింది, బెగ్గర్స్ హాయిగా పడుకుంటారు రోడ్డు మీద. అంటే ఎప్పుడైతే స్పష్టంగా తెలిసిందో వాడేవాడు, వాడేమిటి, వాడికి ఎవరు లేరని, వెంటనే రిలాక్స్ అయిపోతుంది మైండ్. నీకెవరూ లేరని తెలుసుకోవడంతో వచ్చే తృప్తి నీకు ఉన్నారనుకుంటే రాదు. ఉన్నారంటే ఎదురు చూస్తుంది మనస్సు. వాడు వచ్చి ఏదో చేయాలి, వాడు వచ్చి నీకు దండేయాలి, వాడు వచ్చి నీకు నీళ్ళు ఇవ్వాలి. ఎవ్వరు లేరు నీకు. ఉంటే ఉపయోగించుకుందాం గౌరవంగా. ఎవరైనా నీళ్ళు ఇస్తే తాగు, కానీ వాళ్ళు ఇవ్వడం లేదు, వెళ్ళి తాగు. లేదా నీ పక్కనే కుండ పెట్టుకో, రోజంతా తాగు. ఫైండ్ ఏ వే. ఇప్పుడు ఇదంతా నా సెటప్ అంతా. ఇది వైలిన్, ఇది ఇస్తే పెయింటింగ్, అక్కడక్కడే. ఇంకా నాకు కొంచెం డబ్బులు వస్తే సఫిస్టికేటెడ్, ఇట్లా అంటే బెడ్, ఒక బాత్రూమ్ ఒక్కటి చిన్న హోల్ ఏదైనా పెట్టుకోవాలి అక్కడే. వై నాట్? సో ఇవన్నీ చిన్న చిన్నది, ఇవే నేను చెప్తున్నది. నేను చెప్పేవి బ్రహ్మసూత్రాలు అన్నిట్లో ఇది ఉంది. సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆకలిని అర్థం చేసుకో. నీకు ఆకలి అవుతుందని కాకుండా నీవే ఆకలివి అనుకొని కొంతసేపు మాట్లాడి చూడు. ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఉన్నదంతా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నీవే ఆకలి అనుకొని మాట్లాడు. నేను అన్ని చోట్ల ఉంటాను. ఆకలి నీవైనప్పుడు నాకు దేశకాలమైన పరిస్థితుల సంబంధం లేదు. కుక్కైనా, పిల్లైనా, అమీబైనా అందరిలో నేనున్నాను. కొన్ని వేల ఏళ్ల క్రితము నేనున్నాను, కొన్ని వేల ఏళ్ల తర్వాత నేనున్నాను. నేను సర్వాంతర్యామిని. ఆకలిగా అయితే మాట్లాడుతున్నా. ఇదే వేదంలో ఉన్నది. నా స్థితి సంపూర్ణం. బుద్ధికి ఆకలికి నాకు సంబంధం లేదు. బుద్ధి ఉన్నవాడికి, బుద్ధి లేని వాడికి, మూర్ఖునికి, అజ్ఞానికి అందరిలో నేనున్నాను. కృష్ణ పరమాత్మ చెప్పేది ఇదే. చిన్న చిన్న విషయాల్లో గొప్ప సత్యాలు ఉన్నాయి. తర్వాత వ్యక్తిగత విషయాల్లో మొహం మార్చకు, డిసప్పాయింట్ కాకు, ఏం జరిగినా ఓకే అనుకో. ఇవన్నీ చిన్న చిన్న, ఇవే పుస్తకం కంటెంట్ వచ్చేసింది. స్నానం చేసినా, స్నానం చేయకపోయినా అసలు ప్రశాంతతకు సంబంధం లేదని తెలుసుకో. ప్రకృతిలో ఏ ప్రాణి రోజు స్నానం చేయదు. మనిషి ఒక్కడే పిచ్చోడు. మళ్ళీ వాడు పీకేది ఏమి లేదు. అదన్నా రోడ్డు మీద ఉంటుంది, మట్టిలో పడుకుంది, అది స్నానం చేయాలి యాక్చువల్లీ. కానీ వాటి మనసు క్లియర్గా ఉంది. నేను జనాలు చెప్పింది ఏది నమ్మను. స్నానం చెప్తే చికాకు ఉంటుంది. శుద్ధ అబద్ధం అది. నేను టెస్ట్ చేసి చూసిన, ఏ చికాకు లేదు. అంత మనసు. వాళ్ళు స్నానం చేసినా చికాకు పడుతున్నారు, స్నానం చేయకపోయినా చికాకు పడుతున్నారు. మనకి ఇబ్బంది పెట్టే ఏది తీసుకున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులు కూడా అవసరం లేదు మన చుట్టూ. మనుషులు ఉంచుకుందాం, వాళ్ళ కంటెంట్ వద్దు మనకు. మనిషిని అబాండన్ చేయొద్దు అంటుంది. ఓకే, దుర్మార్గుడు అయినా సరే ఓకే ఓకే, ఒక 6 ఫీట్ల దూరంగా పెట్టువాడిని. వాడి ఫుడ్ అవసరమే తిద్దాం. వాడి కంటెంట్ వద్దు. వాడు ఇప్పుడు నేను చెప్తా, ఎంత దుర్మార్గం, మన ఇద్దరం కలిసి ఉందాం, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు అంతే. మాటలు తీసేస్తే కంటెంట్ ఎక్కడిది? ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చాడీలు చెప్పాలంటే మాటలు తీసేసి చెప్పురా చూద్దాం. ఇంపాసిబుల్ అది. కంప్లైంట్ మాటలు తీసేసి చెప్పు. అందుకే పోలీస్ స్టేషన్లో కూడా మాటలు నెంబర్ రిటర్న్ కంప్లైంట్ చేయమంటారు. అది కూడా నువ్వు రాయాలి, లాయర్ కావాలి మళ్ళీ. సో మాట వెరీ డేంజర్. డోంట్ స్పీక్ అన్నెసెసరీలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జీవితంలో ఆనందంగా ఉండాలనుకుందా, డోంట్ స్పీక్ అన్నెసెసరీ. మాట్లాడి 10 hours మాట్లాడు ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. 100 గంటలు మాట్లాడు, ఎవరు వద్దన్నాడు? భగవద్గీత గురించి వ్యాఖ్య చేస్తున్నా, మాట్లాడుకో. ఒక పెయింటింగ్ ఎలా వేయాలి డెమాన్స్ట్రేషన్ మాట్లాడు చక్కగా. ఒక 50 జోకులు చెప్పు. కానీ మాట్లాడితే వ్యక్తిగత విషయాల వైపు వెళ్తుందంటే నీకు లైఫ్ ఇంకా అర్థం కాలేదు. నీవు, నేను, నీ వట్ల, నేను ఇట్లా, స్టూపిడెస్ట్ మెంటాలిటీ అది.
నాట్ కరెక్ట్. అట్లాంటి వాళ్ళని గుర్తించి దూరం పెట్టేసి, వాళ్ళని దూరం పెట్టడం అంటే వాళ్ళని అబాండన్ చేయొద్దు, కొంచెం దూరంగా పెట్టింది. అంటే వాళ్ళతో ఎప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ఎలా? ఎప్పుడు ఏముండదు, నువ్వు స్టాండ్ తీసుకో అంతే, నాకు ఆసక్తి లేదని చెప్పు, సింపుల్. సో అందుకని మనం ఫస్ట్ కమింగ్ బ్యాక్ టు ఏంటంటే, ఎవరన్నా నా దగ్గరికి వస్తున్నారు, ఎవరన్నా ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే అది చాలా గొప్ప చేష్ట, అది మామూలు విషయం కాదు. ఒక హీరోని చూడడానికి రీజన్స్ వేర్. కృష్ణమూర్తి ఒక టైంలో ఒక మాట చెప్పాడు, అని నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను చాలా ఆలోచించాను, ఇందులో ఎంత సత్యం ఉందిరా బాబు, అసలు ఎవడు ఆలోచించలే ఈ విషయాన్ని. ఏందది? ఒకప్పుడు ఎన్లైటెండ్ పీపుల్కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, ఇప్పుడు అబద్ధానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్నాడు. ఇప్పుడు మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బాలయ్య బాబుకి ఉంది. ఇట్స్ లై. దే ఆర్ ఫాలోయింగ్ యాక్టింగ్, నాట్ ద పర్సన్. దే ఆర్ లైకింగ్ ద యాక్టర్, నాట్ ద పర్సన్, బికాస్ నో బడీ నోస్ ద పర్సన్. కానీ బుద్ధుని అనుసరించేవాడు బుద్ధుని అనుసరిస్తున్నాడు, బుద్ధుడు నటనను కాదు. ఇప్పుడు నన్ను అనుసరించేవాడు రియాలిటీని అనుసరిస్తున్నట్టే, ఏ నటన లేదు. జో హై ఓ హై. నీకు నచ్చిందా ఫైన్, నీకు నచ్చలేదా ఫైన్, ఇది ఇలాగే ఉండబోతుంది. అక్కడ అట్లా ఉండదు. అభిమానుల కోసం, ఇక్కడ ఎవరి కోసం ఎవడేం చేయడం, అంతా వాడి కోసం చేసుకుంటున్నారు. ఊరికే మాటల గారడి, తాత్కాలిక ప్రయోజనం. కృష్ణమూర్తి ఈజ్ రైట్. ఇప్పుడు ఎవరన్నా నా కోసం వచ్చారనుకో, ట్రెమెండస్ రెస్పెక్ట్ ఉంటుంది నాకు వాళ్ళంటే. ఐ డోంట్ సీ దేర్ ఇంటెలిజెంటా, వాళ్ళ ఇంటెలెక్టా, లేకపోతే ఇదా ఏదో వాళ్ళకు అది కాదు. వచ్చాడు ఫస్ట్, ఏదైనా అడిగితే చెప్తాను, కానీ ఎప్పుడు చెప్పను మళ్ళీ రండి. మీరు ఎప్పుడన్నా విన్నారా? ప్లీజ్ కమ్ విజిట్ అగైన్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, నెవర్ కమ్ అగైన్. నువ్వు ఉన్న చోటే బాగుంది, నేను నీకు కనెక్ట్ అయ్యి ఉన్న చూడు, ఇక్కడ కూర్చున్నావు, ఇదే నేరం నీ ముడ్డి కింద కూడా ఉంది. వీఆర్ కనెక్టెడ్. ఎక్కడుందో నన్ను అనుభూతి చెందొచ్చు. నేను మా అమ్మ దగ్గర పోను, ఐఎమ్ కనెక్టెడ్. ఇది వెరీ డీపెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. ఐఎమ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఎవ్రీ ఎంటిటీ ఆన్ ప్లానెట్ ఎర్త్ బికాస్ ఆఫ్ ద ఎర్త్. ఐఎమ్ కనెక్టెడ్. మనిషి ఆ ఇంటెలిజెన్స్ కోల్పోయాడు. అంతసేపు దగ్గర ఉండి మాట్లాడుకుంటేనే కనెక్ట్ అయినట్టు ఏముండదు. అందుకని నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే నన్ను ఓన్లీ మెచ్చుకుంటారు, నన్ను గమనిస్తే లిబరేట్ అవుతారు. నా మాటలు అంత ఇంపార్టెంట్ కాదు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ పోయిటిక్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఇల్లాజికల్ ఆల్సో. కానీ నేను ఇల్లాజికల్ కాదు, పోయిటిక్ కాదు, వెరీ రా. నా లైఫ్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టిన అంటే, ఎంత ఓపెన్ చేసి పెట్టినా అంటే ఎవడన్నా ఏదైనా అనుభూతి చెందొచ్చు. ఏ యాక్టింగ్ లేదు, ఏ మేకోవర్ లేదు, ఏ మేకప్ లేదు, ఏ ప్రాపగండా లేదు, ఏ ఎజెండా లేదు నా లైఫ్లో. నేను చక్కగా ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, నేను బతకడానికి కావాల్సిన డబ్బు నేను పుస్తకాలు రాయడం ద్వారా అట్లా సంపాదించుకుంటాను అందరిలాగే. సో నన్ను కలవడానికి వస్తున్న వాళ్ళు నా అసెట్స్ కాదు, నేను చేసే వ్యాపారానికి వాళ్ళు మూల వస్తువులు కాదు. అసలు వ్యాపారమే లేదు. వ్యాపారాన్ని వ్యాపారంగానే చేస్తాను. టీషర్ట్స్ ఉంది, ఇట్స్ ఎ బిజినెస్. రోజు నెలకు 10,000 5,000 సంపాదించుకుంటే నేను నా బిడ్డ బతికేస్తాను. తను ఇండిపెండెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తన అకౌంట్లో కూడా 2 లక్షలు ఉండొద్దా? తను ఎక్కడికైనా పోవాలంటే నన్ను ఎందుకు అడగాలి? నన్ను అడగొద్దు అని చెప్పడానికి తను డబ్బు ఎర్న్ చేసేది నేర్పిస్తుంది అంతే. నేను నెవర్ డిపెండ్ అపాన్ ఎనీబడి, వెదర్ మమ్మీ ఆర్ డాడీ ఆర్ గాడ్. డిపెండెన్సీ ఈజ్ బ్యాడ్. పోయేట్రీ బాగుందా? సో ఇది వెరీ రా. ఇందులో ప్లీజింగ్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు. అంటే ఐఎమ్ నాట్ హియర్ టు ప్లీజ్ ఎనీబడి కాదు. చూడు లైఫ్లోకి ఎంతసేపు సఫర్ అవుతావు, ఎంతసేపు వేరే వాళ్ళ గురించి కాంప్లైంట్ చేస్తావు, ఎంతసేపు అది బాగుంది ఇది బాగాలేదని చెప్తావు. నువ్వేం బాగున్నావు చూసుకోసారి. నీ దమాకు బాగాలేక అన్నీ అట్లా అనిపిస్తున్నాయి. నువ్వు ఎలివేట్ అవుతున్న కొద్ది తెలుస్తా అంత బాగానే ఉంది. బాగుండకపోవడం కూడా బాగుండటానికి సంకేతమే. నువ్వు సరిగ్గా చూస్తున్న కొద్దీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా రివీల్ అవుతుంది. మనం జస్ట్ మనకున్న ఇంటెలిజెన్స్ లేని స్థితిలోని చూస్తే అంత గలీజ్గా అనిపిస్తుంది. సరిగ్గా ఏం ఆలోచించకుండా ఊరికే ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ పట్టించుకోవద్దంటే అసలు పట్టించుకుంటారు, పట్టించుకోమంటే అతిగా పట్టించుకుంటారు. ఇది తప్పిది. మాట్లాడదంటే ఎప్పుడే జీతం మాట్లాడదంటారు, మాట్లాడంటే అతిగా మాట్లాడతారు. మధ్య మార్గం
అవసరమైన ఒక్క మాట మాట్లాడు. నీళ్ళు భోజనము ఓ దిండో దుప్పటో అంతవరకు పట్టించుకో. కానీ ముక్కులేలు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నావు? వాడిష్టం రా బై, హూ ద హెల్ ఆర్ యూ? ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అవుతారు. వాళ్ళ అవగాహనలో నుంచి అందరినీ జడ్జి చేస్తారు. ఇదంతా తప్పిది. దానివల్ల ఏమైతే తెలుసా, కుటుంబం నాశనం అయిపోతుంది. కలిసే ఉంటారు, మనస్పర్ధలు ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? యు ఆర్ పేయింగ్ టూ మచ్ అటెన్షన్. వదిలే. వాడు 10 గంటలకు లేస్తున్నాడు, లేవని చావు కొడతారు వాడిని. లే 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 వాళ్ళు లేచి ఏం చేస్తున్నారు? వీని పట్టించుకుంటారు. వీళ్ళు లేస్తే ఇంకో కొడుకుని పట్టించుకుంటాడు. విషయం అది కాదు. నువ్వు లేచి నీ పని చేసుకో. ఓన్లీ ఆ ఏరియా వరకు ఊడ్చకుండా మిగతా ఏరియా ఊడ్చేసుకో. నిశ్శబ్దంగా, శబ్దం లేకుండా, ఒక వ్యక్తిని ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా జీవించాలన్న సాధన చెయ్యి. నేను చేస్తుంటే ఎట్లా పొద్దున్న లేచి 10:30కు టీ తీసుకున్న రూమ్లోకి వస్తూనే ఉండేవాడిని కాదు. అరే లేవంటే హైదరాబాద్ వచ్చేసిన. నువ్వు వెళ్ళినట్టు కూడా తెలియదు. అదే ప్రాక్టీస్ చేసింది. నేను వెళ్ళినట్టు వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. ఎందుకో తెలుసా, ఓ గర్భంలోకి ఒక శిశువు అట్లా వస్తాడు, వచ్చినట్టు తెలియదు, హఠాత్తుగా ప్రాణం పోతుంది, ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. నిశ్శబ్దంగా జీవించు. డోంట్ మేక్ నాయిస్ హియర్. ఒకవేళ నాయిస్ ఉంటుంది, మ్యూజిక్ లాగా ఉండాలి, కొంత ఆర్గనైజ్డ్ నాయిస్. అట్లీస్ట్ నేను ఇది పాటిస్తున్నాను. నా వల్ల ఎవరికి ఉపయోగం లేపినా నష్టమైతే లేదు. నేను ఎవరిని బాధ పెట్టలేదు ఇంటెన్షనల్గా. ఒకవేళ నేను తెలుసో తెలియక నా వల్ల ఎవరికైనా బాధ ఏందనుకో, అది తెలుస్తున్న మరుక్షణం క్షమాపణ చెప్పినాను. చిన్నవాడికి కూడా చెప్పాను నేను. కొంచెం కూడా మొహమాట పడలేదు. వీళ్ళతో కాళ్ళు పట్టుకోవడానికి రెడీ. బికాజ్ నేను పుట్టింది ఒకరిని బాధ పెట్టడానికి కానే కాదు. నా పర్పస్ అది కానే కాదు. ఐఎమ్ నాట్ ఎ సాడిస్ట్. ఐఎమ్ ఎ వైలనిస్ట్, నాట్ సాడిస్ట్. ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా నన్ను చూస్తే సరిపోతుంది, లైఫ్ అర్థమైంది. అంటే సర్వకాల సర్వవస్థల్లో హాయానందంగా ఎట్లుండొచ్చు అనే చిన్న మెసేజ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది వెరీ రా. నేను చెప్పిన సరదాగా ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తారు. ఫస్ట్లో చాలా ర్యాప్ట్ అటెన్షన్తో వింటుంటే ఇప్పుడు ఊరికే వింటున్నానండి. అదేదో నడుస్తూ ఉంటుంది అట్లా గాలి నడిచినట్టు. మినీ టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ లిజన్ మీరు ఏం చెప్తున్నారు, కానీ ఊరికే నడుస్తూ ఉంటుంది. వంట చేసుకుంటే మీ టాక్ పెట్టి చేసుకో. 90% ఏం విన్నారు. అది మంచి స్థితి. నీకు అర్థమైపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట, నువ్వు అది తెలియని మాట ఏదైనా చెప్పినప్పుడు వినిపిస్తుంది. అక్కడి నుంచి థాట్ ప్రాసెస్ స్టార్ట్. అంటే ఒక చిన్న రిలాక్సేషన్ మోడ్లోకి రావాలి. అన్నెసెసరీ ఎమోషన్ ఇద్దరి మధ్యన పోయినప్పుడే రియల్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఇది సత్యము, ఒప్పుకోకపోయినా. ఎమోషన్ ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడగానే ఎమోషనల్ అయితే నువ్వు ఎప్పుడు ఆర్ట్ గురించి ప్రశ్న అడిగేది. ఇట్లా బ్రష్ తీసుకున్నా, అసలు ఆయన ఎంతో అసలు నువ్వు ఎప్పుడు పెయింటింగ్ వేస్తావు? ఎమోషన్ బొంద పెడితే తప్ప లిబరేషన్ లేదు. ఇది సత్యం. ఇది ఇప్పుడు ఎక్కడెక్కడ ఎమోషన్ ఉందో అక్కడ సాధనాన్ని ఒక గుడ్డిగా నడుస్తుంటే రియల్ లిబరేషన్ రాదు. లిబరేషన్ అంటే డేంజరస్ ఉంటుంది. అది సంపూర్ణ విముక్తి అంటే తెలుసు. అసలు నువ్వే నీలో ఏదైతే ఉందో అది నాలో ఉంది, అందుకు నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి ఒక ప్రక్రియ. దానికి అట్లా అట్లా ఆ చిన్న రెవల్యూషన్ జరగాలంటే అబద్ధాలు కానీ నోషన్స్ కానీ ఏమీ లేకుండా ఉండే ఒక కమ్యూనికేషన్ అదే ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఎవరు వచ్చినా ఐ డోంట్ మిస్యూజ్ దేర్ ఫ్రెండ్షిప్. నేను అట్లీస్ట్ వాళ్ళకు ఒక పని కూడా చెప్పాను. నా కోసం ఇది చేయమని అడగను, నా కోసం ఇది తెమ్మని అడగను. నాకు అవన్నీ వాటి కోసం లేదు ఆ ఫ్రెండ్షిప్. ఎక్కడున్నా ఆ వ్యక్తి ఒక తన పని తాను చేసుకుంటూ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ హాయిగా జీవించాలి అని తప్ప నా యూట్యూబ్ ఈ టాక్స్కి వేరే పర్పస్ లేనే లేదు. సత్యయుగం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, అంత ఇక్కడే ఉంది. నీ మైండ్లో ఉందంతా. నీ మైండ్ మంచిగా ఉంటే స్వర్గం, మంచి లేకపోతే నరకం, అసలు మైండ్ లేకపోతే భూమి, అంతే, ఇంకేం లేదు. ఇదంతా నీ ఇంటర్ప్రిటేషన్. ఒక పిచ్చి నా కొడుకు స్వర్గానికి ఉన్నాడు, పిచ్చి పనులే చేస్తాడు. ఒక కుక్క స్వర్గానికి పోయినా కుక్కలాగా మరుగుతుంది. ఒక పొలిటీషియన్ స్వర్గానికి పోయినా ఆడ పార్టీ పెడతాడు ఖచ్చితంగా. ఒకవేళ తనకి పొలిటికల్ మైండ్ ఉంటే, అసలు మైండే ఉండదు అనుకో, స్వర్గమే ఉన్నట్టు తెలియదు. స్వర్గం ఉందని తెలియాలంటే నువ్వు ఇంతకుముందు ఎక్కడున్నావో కూడా తెలియాలి. ఇది ప్రీ రిక్విజిట్. సో ఎవరైతే స్వర్గానికి పోతున్నారో ఈ చిన్న ప్రశ్న, నీ మెమరీతో పోతావా, నువ్వు స్వర్గం కూడా నీకు ఇలాగనే ఉంటావు. నీ మెమరీ లేకుండా పోతావా, అది స్వర్గం అని నీకు తెలియదు. ఇప్పుడు నీ మెమరీ తీసేస్తా, మీ ఊరికి పంపిస్తా, మీ ఊరని నీకు తెలియదు, నీ వాడని నీకు తెలియదు.
నువ్వు ఒక వ్యక్తిని నాది అనుకోవడానికి ఆధారం నీ జ్ఞాపకమే. అది తీసేస్తే ఏమీ లేదు, అంత ఉత్తదే అంటారు కోటర్స్, ఉత్తదే డొల్ల, ఏమి ఉండదు. అందుకని నేనంటున్నా, ముందే దాని నుంచి బయటికి రా. ఒకవేళ నీ వాళ్ళు ఎవరో తెలియకపోయినా, నీ వస్తువు తెలియకపోయినా దాహం ఉంది, నీళ్ళు తాగుతావో లేదు? ఉంటాయి, ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్స్ ఉంటాయి. అదే ట్రూత్. అన్కండిషనల్గా ఉన్నవేవో కొన్ని ఉన్నాయి, వాటిని పట్టుకొని జీవిస్తూ మిగతా అవన్నిటినీ ఆర్నమెంట్స్ అంతే. మన ఆర్ట్ వేస్తున్నాం ఒక ఆర్నమెంట్, యూట్యూబ్ టాక్ ఒక ఆభరణాలు, ఇవన్నీ సరదాగా ఉండొచ్చు పోవచ్చు, ఉన్నంతకాలం ఆస్వాదిద్దాం, లేనప్పుడు లేదు, క్యా ఫరక్ పడతా. సో ఒక గ్రేట్ మాస్టర్ చెప్పిన చిన్న స్టేట్మెంట్ నేను చెప్పి ముగిస్తా. నేను లిబరేట్ అయిన క్షణమే సమస్త మానవ జాతిని నా నుంచి లిబరేట్ చేసినాడు ఆయన. నేను కూడా సమస్త మానవ జాతిని నా నుంచి లిబరేట్ చేస్తున్నా. నాకు ఎవరితో ఏ బంధం లేదు, సంబంధం అందరితో ఉంది, కుక్కతో కూడా ఉంది. ఐఎమ్ నాట్ డీప్లీ అసోసియేటెడ్ విత్ ఎనీబడి, ఎవరితోనూ లేదు. లైఫ్ ఇస్ సింపుల్. నేను లైఫ్ని కాంప్లికేట్ చేయలేదు, చాలా సింప్లిఫై చేసి ఆ సింప్లిఫికేషన్లో ఆస్వాదిస్తున్నది. చూసేవాడికి చెత్త ఉండొచ్చు, నాకు ఇందులో హార్మోనీ కనిపిస్తుంది. ఎట్లా చూస్తే అట్లా లోపల విషయం అర్థమవుతున్న కొద్దీ నీకు ఉన్నది ఉన్నట్టే ఉంటూ అది వేరే విధంగా కనబడడం స్టార్ట్ అవుతుంది. అట్లా ఇది మామూలుగా వస్తే పేపర్, ఇది ఎండాకాలం అనుకో, దాన్ని మొత్తం మారిపోతుంది, దాని ఎసెన్స్ మారిపోతుంది. మళ్ళీ అది పక్కన పెడితే పెయింటింగ్ కనిపిస్తుంది. పెయింటింగ్ నిన్న రాత్రి వేసిన ఊరికి, ఇది ఒక 3 minute పెయింటింగ్, 3 నిమిషాలు. కీప్ లెర్నింగ్ ఆల్ ద టైమ్. స్టాప్ బ్లేమింగ్, కీప్ లెర్నింగ్. స్టాప్ కంప్లైనింగ్, కీప్ సింగింగ్. స్టాప్ ఎక్స్పెక్టింగ్, కీప్ డూయింగ్. సో మనం నెక్స్ట్ రాసి ఇది ఇంగ్లీష్లో రాద్దాం బుక్ కంటెంట్. ఇదే పుస్తకం టైటిల్ ఏం పెడదాం? ఒక 100 సింపుల్ లివింగ్ ట్రూత్స్. ఇది ఎవరైనా చేయొచ్చు, సత్యానికి దగ్గర దారి. ఎవరికైనా సత్యం కావాలనిపిస్తే నా దగ్గర మార్గం ఉంది. ఇక్కడ ఉంటాడు కర్మన్ ఘాట్లో మా ఫ్రెండ్, అతని పేరు సత్యం. ఓకే టైసన్.